ఒక చిన్న గింజ ఆరోగ్యంలో చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కావండి. నేను స్వయంగా పాటించేవే మీకు షేర్ చేస్తూ ఉంటాను. మరి నమ్మేవాళ్ళు నాతో రావచ్చు. హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలండి. జీవితం అద్భుతంగా ఉంటుందని నేను చాలా బలంగా నమ్ముతానండి. చిన్న చిన్న హ్యాబిట్సే ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వీటన్నిటికంటే ఒమేగా 3 దానికంటే కూడా యాంటాక్సిడెంట్స్ అన్నీ ఒకే గింజలో ఉంటే అబ్బా! ఇవన్నీ మాకు తెలుసండి అని అంటారేమో. సబ్జా గింజలు కాదు. సబ్జా గింజల్లాగే ఉంటుంది చియా సీడ్స్ అండి. ఒకప్పుడు మన దేశంలో లేదు. కానీ పాపం చాలామంది మనలాంటి వాళ్ళు ఆరోగ్యం కోసం తప్పించేవాళ్ళు ఇవి తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య అద్భుతమైన ఫలితాలైతే పొందుతున్నారండి. తప్పేమీ లేదు. నూనె గింజల కేటగిరీలోకే వస్తుంది. అయితే మిగిలిన నూనె గింజలు చేసిన చేటైతే చేయదండి. ఏది మిగిలినవి నూనె గింజలు ఏమాత్రం తీసుకుంటాం మనకు తెలుసు. ఆయిల్స్ తాగుతాం కదా లీటర్ల లీటర్ల నెలకి. అలా కాదు. జస్ట్ ఒక 2, 3 స్పూన్లండి. జస్ట్ ఒక 20 గ్రాములండి. చిన్న గుప్పెడండి. ఒక ఒక గుప్పెడు మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీరు నమ్మరు. యాక్చువల్‌గా అయితే నేను కూడా బయట కొనుక్కొని తినటానికి చాలా భయపడతానండి. ఏది ఈ చియా సీడ్సే మీకు తెలిసి ఎలా పండిస్తారు ఏంటి అనేది టన్నులు టన్నులు తీయాలి కాబట్టి ఫుల్లుగా మందులేస్తారు. యూరియా, డీఏపీ ఆ పైన రసాయన మందులు పిచికారీ వీటితో తట్టుకోలేక ఆలోచిస్తూ ఉంటాను. మీకు తెలుసు నేను ట్రైబల్ ఏరియాస్ నుంచి తెప్పించుకుంటాను. ఆ ట్రైబల్ న్యాచురల్స్ అని చెప్పి వాళ్ళు వెరీ వెరీ న్యాచురల్ ఫుడ్. భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా మందు మాకు వెయ్యని ప్రాంతాలవి వాళ్ళు చక్కగా అలా జల్లేస్తారండి అంతే. జల్లేసి కావాల్సినవి అంటే వాళ్ళు కోసుకొని మిగిలినవి సంతలకు ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటివి ప్రొక్యూర్ చేసి మన మినువులు, పెసలు, మన కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాగ ఇలాగ చాలా రకాల మిల్లెట్స్, పల్సెస్ పంపిస్తే మన చియా సీడ్స్ కూడా పంపించారండి. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇది రైతులకు కూడా ఉపయోగపడుతుందండి. షేర్ చేయండి. అక్కడ హై ఆల్టిట్యూడ్ అవ్వడం వల్లేమో యావరేజ్‌గా 30 డిగ్రీల లోపే ఉంటుందక్కడ. అంటే మన ప్రాంతంలో కూడా ఈ మధ్య అనంతపూర్ అట్లాగా కొంతమంది పండించారండి. కర్ణాటకలో బ్రహ్మాండంగా పండిస్తున్నారండి. జస్ట్ ఒక 15,000 పెట్టుబడి పెడితే 70, 80,000 గ్యారంటీ అంటున్నారండి. ఎందుకు 70, 80,000 అంటే 6, 7 క్వింటాళ్ళు చక్కగా పండేస్తుంది. ఇప్పుడు వర్షాలు లేవు కదండీ సరిగ్గా. ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కాకపోతే అవి మొలక రావడానికి మాత్రం ఒక 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలండి. అంటే కాస్త చల్లగా ఉండాలి. మరి ఈ వాతావరణం ఉంటే జనరల్‌గా అయితే అక్టోబర్, నవంబర్ సజెస్ట్ చేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు గానీ, మీ వ్యవసాయ అధికారిని ఒకసారి అడగండి. నీరు పెద్దగా నిలవ ఉండని నేలలు ఉంటాయి చూడండి. ఎర్ర నేలలు, గరప నేలలు అంటాం కదా! ఇలాంటి చోట బ్రహ్మాండంగా పండుతాయంట. మరి లాభాలు తీస్తున్న రైతులున్నారు. ఇప్పుడు ఈ గొడవ ఎక్కడెందుకు వచ్చిందంటే ట్రైబల్ ఏరియాస్‌లో కూడా వాళ్ళు పండిస్తున్నారంటండి. ఈ మధ్య వాళ్ళు చదువుకున్నారు, అన్నీ చూస్తున్నారు. ఇగో మన వీడియోలు ఇంకా ఇంకా చాలామంది వీడియోలు చూసి మేమెందుకు ట్రై చేయకూడదు అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. అలా జల్లేయడమే వాళ్ళు. పోడంటాం చూడండి ఆ మాదిరిగా జల్లిస్తూ ఉంటారు, కోస్తూ ఉంటారు. అవి నాకు పంపించారండి. నేను అలవాటు చేసుకున్నాను. ఇంక అంతకుముందు అలవాటు లేదు. నిజం చెప్పుకోవాలి కదా! చేసుకున్నాను. ఎలా చేసుకుంటానంటే నేనెప్పుడు కూడా సపోజ్ వేసవికాలం అంతా కూడా ఒక బాటిల్ ఎప్పుడు ఉంటుంది విత్ సబ్జా అండి. ఇప్పుడు ఒక బాటిలు విత్ చియా ఉంటుందండి. అంటే మిగిలిన 2 బాటిల్లు ప్లెయిన్ వాటర్ తీసుకుంటానండి. ఆ ప్లెయిన్ వాటర్‌లో కూడా కాస్త చిన్న చిన్న ఆకులుంటాయి చూడండి. ఏవి మన పుదీనా ఇలాంటివండి. అది చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం జనరల్‌గా వాటర్ మనకు తెలుసు కాస్తో కూస్తో కంటామినేషన్ ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్నవి కాస్త మిక్స్ చేసుకోగలిగితే అన్ని సార్లు కాదండి. నేను చెప్పేది ఏంటంటే 1 లేక 2 బాటిల్స్‌కి. ఈ చియా సీడ్స్ ఆ రూపంలో తీసుకుంటే చాలని చెప్తున్నా. ఇంకా వంటల్లో ఏస్తాను, స్మూతీస్‌లో ఏస్తాను. అది అంటే ఇక మీ ఇష్టం అది. నా సలహా అయితే ఒకవేళ ఏసుకోవాలనుకుంటే గనక స్మూతీస్‌లోను ఏదైనా చక్కగా సర్వ్ చేసుకుంటూ ఉంటాను చూడండి ఫ్రూట్స్ ఇలాగా. కొంతమంది ఐస్ క్రీములు కూడా వేసుకుంటున్నారు. అది మీ ఇష్టం అది. జస్ట్ ఒక 10, 20 గ్రామ్స్ పర్ డే తీసుకోగలిగితే ఇంకా మేలంటారా? ఎప్పుడైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో అంటే ఇది మంచి ఫ్యాట్. చాలా చాలా మేలు చేసే ఫ్యాట్. బుర్రకి, మెదడుకి మేలు చేసే ఫ్యాట్. స్కిన్‌కి మేలు చేసే ఫ్యాట్. అంటే స్కిన్ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకి, జుట్టు బావుండాలి, హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక యాంటాక్సిడెంట్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంటాక్సిడెంట్స్ మన ఫుడ్‌లో లేకే అంతంత బిర్యానీలు, అంతంత అన్నాలు, కేకులు, బర్గర్‌లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ పరమ దరిద్రమైనవి తింటున్నాం. అందులో ఏ యాంటాక్సిడెంట్స్ ఉండవు. ఉన్న ఆరోగ్యాన్ని, బాడీని పాడు చేసేస్తాయి. ఇవి అలా కాదండి. అద్భుతమైన మేలు చేస్తాయి. ఆ యాంటాక్సిడెంట్స్ చేసే మేలు ఇక అంతా ఇంతా కాదు. బాడీకి అవసరం. అవి ఇందులో దండిగా, పుష్కలంగా ఉన్నాయండి. సో, మరి ఇవి ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే తీసుకోండి అనే చెప్తున్నానండి. యాడ్ చేసుకోండి 10, 20 గ్రాములు పోయేదేముంది. ఒక చికెన్ పెడతాం కదా! ఒక కిలో చికెన్ ఒక్క పూటకి అవజేసేస్తాం, లాగించేస్తాం. ఆ ప్రైస్ పెట్టుకుంటే ఇంట్లో ఉన్న నలుగురు కూడా నెలంతా
చేంజ్ వస్తదండి. ఖచ్చితంగా చేంజ్ వస్తది. ఇక ఫైబర్ అండి. డైటరీ ఫైబర్ అంటారు ఇది. మన పొట్టకి ఫైబర్ అందట్లేదు. సరైన ఫైబర్ అందట్లేదు. విపరీతంగా వేయించేస్తాం, విపరీతంగా ఉడకబెట్టేస్తాం. లేకపోతే ఇక జంక్ ఫుడ్ మామూలుగా ఉండదు. పొట్ట కుయ్యో, మొర్రో అంటా ఉంటది. అయినా గానీ అవే తింటాం. నాలుకకి లొంగిపోయాం కదా అందరం. సరే ఎలాగో అయి తగ్గించుకుంటారు మెల్లమెల్లగా. ఇది కలుపుకొని చూడండి. పొట్ట ఎంత అంటే అంత బావుంటుంది. ఎప్పుడైతే పొట్ట బావుందో, తేలిగ్గా అరుగుతుందో బ్రెయిన్ సూపర్‌గా ఉంటది. ఇక ఈ ఫైబరు షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తదండి. గ్లిసెమిక్ ఇండెక్స్‌ని తగ్గించే అవకాశం ఉంటుంది ఈ ఫైబర్. ఏంటి ఇంత చిన్న గింజలో అన్ని అద్భుతాలున్నాయా అంటే మీరొకసారి గూగుల్ చేసి చూడండి. కొద్దిగా బద్ధకిస్తాం, కొద్దిగా ఆలోచిస్తాం. అమ్మో! నా ఒంటికి పడుద్దో, పడదో ఇలాంటివి ఉంటాయి చాలామందికి. ముందు ఒక హాఫ్ స్పూన్, తర్వాత ఒక స్పూన్, తర్వాత 2, 3 స్పూన్లతో మొదలెట్టండి. పొద్దున్న అసలు రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే ఒక లీటరు చియా సీడ్స్ వేసినవి తాగేసి బయటికి రండి. మీ ఆరోగ్యంలో మార్పొస్తుందో లేదో. ఆ తర్వాత ఇగో ఇక్కడికొచ్చి మీరే చెప్తారు. ఇంకా చాలా ఉపయోగాలున్నాయండి. కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మంచి కాల్షియం చేసే మేలంతా ఇంత కాదు. ఈరోజు రేపు టుపుక్కుమని ఇరిగిపోతున్న ఎముకలు ఏది 16, 17 ఏళ్ళకే. ఇక 30, 40, 50, 60 వయసు వాళ్ళకి ఇక చెప్పక్కర్లేదు. చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. ఏది కాల్షియం, మెగ్నీషియం అందక. సో మంచి కాల్షియం, మంచి మెగ్నీషియం అందితే ఎంత బావుంటుంది. సో మరి ఫైబర్ రిచ్, కాల్షియం, మెగ్నీషియం రిచ్ యాంటాక్సిడెంట్స్ అన్నిటికంటే ముఖ్యంగా ఒమేగా 3. ఒమేగా 3 అనేది చాలా అవసరం గుండెకి. ఫైనల్‌గా ఒక వర్డ్ చెప్తున్నాను. ఈరోజు రేపు అందరం కూడా గుండె సమస్యలకి దగ్గరున్నామండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంది. ఎక్కువ వర్కౌట్ ఏమో పెట్టుకోవట్లేదు. అలాగని తిండి తగ్గిస్తున్నామంటే తగ్గించట్లేదు. తినే తిండిలో ఆయిల్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, జంక్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడికెళ్తాయి? శరీరంలోకి ఎళ్తాయి. శరీరంలో రక్తంలోకి ఎళ్తాయి. రక్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. మరి వీటన్నిటికీ ఇవి తగ్గించుకోండి ఎలాగో చెప్తున్నాను. తగ్గించుకుంటూ వీటన్నిటికీ విరుగుడుగా ఇలాంటివి యాడ్ చేసుకోండి. నేనెందుకు ఈరోజు ఇంత కాన్ఫిడెంట్‌గా, హాయిగా చెప్తున్నానంటే మందు, మాకులు లేకుండా వాళ్ళు పంపించిన చియా సీడ్స్ ఉన్నాయి గదండీ! మిగిలినవి కొద్దిగా డౌట్‌ఫుల్‌గానే ఉంటాయి మరి. అదో ప్రమాదం క్యాన్సర్‌లో రేపు ఇంటికొకటి అంటున్నారు గదా! అవి చూశాక నాకనిపించిందండి. ఇక్కడ 2 ప్రయోజనాలు. తిని, తాగటం వల్ల మనకు ప్రయోజనం. మన హెల్త్ బాగుపడుతుంది. పండించడం వల్ల రైతులకి. నా సలహా ఏంటంటే, ఒక 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణం ఉంది అనుకున్నప్పుడు ఎక్కువ ట్రైబల్ ఏరియాస్‌లో ఉంటుంది. లేదు సాధారణమైన మన అనంతపూర్ ఇటు కూడా పండిస్తున్నారని చెప్పాను. ఇంకా కొంతమంది పండిస్తున్నారు. దయచేసి కామెంట్‌లోకొచ్చి మీ అనుభవాలు చెప్పండి. అవసరమైతే మీతో ఒక లైవ్ వీడియో ఇంకో రకంగా కలిసి వీడియో చేసి ఏర్పాటు చేసి రైతులకి అందిద్దాం. ఎందుకంటే చియా సీడ్స్ మంచిదంటే మనకి మంచిది, రైతులకు కూడా మంచిదవుతోంది. ఎందుకంటే యావరేజ్‌గా క్వింటాలు చక్కగా మంచి రేటు పలుకుతోంది కాబట్టి ఈవెన్ వీళ్ళు కూడా డీమార్ట్ ప్రైస్‌కే ఇచ్చేస్తున్నారు. డీమార్ట్‌లో ఎంతుందో చూడండి. సో మరి హోల్‌సేల్‌లో తక్కువే ఉంటుంది అనుకుందాం. అయినా గానీ రైతు బెనిఫిటే పొందుతున్నాడు, మేలే పొందుతున్నాడు కాబట్టి ఇంక ఈ విషయంలో ఏం ఆలోచించొద్దండి. నేను ప్రయోగం చేస్తాననేవాళ్ళు ఒక కుంట పొలమో, ఒక అరెకరం పొలంలోనో ట్రై చేయండి. పోయేదేమి ఉండదు. అసలే వర్షాలు లేవు కదా! అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్న చోట ట్రై చేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు చల్లగా ఉంటేనే చేయండి. ఒకసారి సాయిల్ కండిషన్ చూడండి. మీ అగ్రికల్చర్ ఆఫీసర్‌తో మాట్లాడండి. కాస్త స్టడీ చేయండి. ఇదిగో ఎవరైనా నేను సలహాలు ఇస్తానండి, నేను ఏశానండి అనేవాళ్ళు ఇంకా ఉంటే అక్కడికొచ్చి నంబర్ పెట్టండి. నేను కూడా ఒకళ్ళిద్దరు రైతుల నంబర్లు వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెడతాను. మొన్న నాటుకోళ్ళ గురించి రమేష్ అని సత్యసాయిలో ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడండి బాబు. రోజుకి అసలు మామూలుగా లేదు ఆదాయం. 1000 గుడ్లు తీస్తున్నాడు. ఒక గుడ్డు రూ. 15 లేయర్స్ పెట్టాడు. అంటే గుడ్డుని పొదిగిస్తున్నాడు. పందెం కోళ్ళు పెంచుతున్నాడని చెప్తే ఆయనతోనే మాట్లాడుతూ ఒక వీడియో చేస్తే రోజుకి 50 మంది ఆయన్ని ఫోన్ చేసి చంపేస్తున్నారంటండి. సార్ అది ఫోన్ నెంబర్ తీసేయండి. కావాలంటే ఇక్కడికి రమ్మనండి. ఇదిగో నా అడ్రస్ ఇస్తున్నానని చెప్పాడు. ఇదిగో ఇక్కడ కూడా అడ్రస్ పెడుతున్నాను. ఆ ఫోన్ నెంబర్ తీసేస్తున్నానండి. అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్లు ఎక్కువైపోయారటండి. నిజంగా మీరు చెయ్యాలి అనుకుంటే స్టార్ట్ చేసేయండి. 10, 20 కోళ్లతో స్టార్ట్ చేసేయండి. ఇది కూడా అంతే. చియా సీడ్స్ కూడా అంతే. అంటే మంచి విషయాలను మనం ప్రమోట్ చేసుకుందామండి. ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసుకుందాం. 10 మందికి పనికొస్తదనుకున్న ప్రతిదీ ప్రమోట్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా హెల్ప్ చేసేవాళ్ళు ఇంపార్టెంట్. మనకు సాయం చేసేవాళ్ళు ఇంపార్టెంట్. అందుకే ఆ సాయం కూడా నేను మీకు ఇక్కడ అందిస్తాను. వాళ్ళ నంబర్లు మీకు ఇస్తాను. ప్రత్యేకంగా నా దగ్గర ఒక టీమ్ చక్కగా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఎన్‌జీఓ లాంటి టీమే ఉన్నారు. వాళ్ళు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారండి. మాయామర్మం వగైరా ఏం ఉండదు. ప్రమోషన్స్ కోసం అసలే కాదు. సో షేర్ చేస్తున్నారు చాలామంది, లైక్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఫాలో అవుతూ ఉండండి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవుతుంటే చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటా మీకు. మన కంటెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది, యూనిక్‌గా ఉంటుంది. ముఖ్యంగా మీకు మేలు చేసేదైతేనే నేను షేర్ చేస్తాను.